మాట అయితే ఈ రీతికి ఉండేదా? 15 రోజులైతే ఒక ముఖ్యమంత్రి గారు దీంట్లో జోక్యం చేసుకొని తీవ్రంగా ఆయన సీరియస్గా ఉన్నాడని చెప్పేసి స్క్రోలింగ్ వస్తుంది, మీరు చెప్తారు, అందరూ చెప్తారు. ఏది మీరు చేసిన న్యాయము? ఆ బాధితుడికి జరిగినటువంటి న్యాయం ఏంది? ఇది ఏమాత్రం సమంజసం కాదు. మేము రాజకీయంగా జరగకూడదు ఎన్ని ఏదో జరిగినాయి, మీరే సవరిస్తారు. ఎవరికైతే తప్పు చేసినారో ఆ తప్పు చేసినటువంటి వ్యక్తిని శిక్షిస్తారు, ఆ దెబ్బతిన్నటువంటి వ్యక్తులకి న్యాయం చేస్తారు, వాళ్ళ గౌరవాన్ని కాపాడతారని చెప్పేసి భావించినాం. ఏంది మీరు చేసింది? వందల మంది రోడ్డెక్కి ధర్నా చేసి కులాలకు అతీతంగా వ్యాపార వర్గాలన్నీ కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా ముందుకెళ్ళి న్యాయం చేయమంటే కూడా చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మా పార్టీ గురించి మాట్లాడే హక్కు అర్హత మీకు లేదు అని చెప్పేసి వివరిస్తూ ఉన్నా. అలాగే ఆర్యవైశ్య కులానికి చెందినటువంటి పెద్దలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో మీ భావాల ప్రకారం ఎవరైనా, ఏ వ్యక్తులైనా, ఏ కులం వాళ్ళైనా మీ ఆలోచన విధానం ప్రకారము మీకు ఎవరికి కావాలంటే వాళ్ళకు ఓటు వేసుకునేటువంటి స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉన్నింది. ప్రతి ఒక్కరిలాగే ఆర్యవైశ్యులకు కూడా ఉన్నింది. కానీ మొదటి నుండి కూడా ఆర్యవైశ్యులు ఎందుకో తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఎక్కువ చూపిస్తారు. అది మీ ఇష్టం, మేము కాదంటంలే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఆదరించింది తక్కువ పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో ఆర్యవైశ్యులకు ఇంత నీచంగా, ఇంత ఘోరంగా, దుర్మార్గంగా జరగలేదు. జరిగితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. ఆయన తరఫున ఉన్నటువంటి బాధ్యులు, ఆయన తరఫున ప్రతినిధులుగా ఉన్నటువంటి మేము కూడా ఏ రోజు కూడా ఉపేక్షించలే. గమనించండి, మీకు ఎవరు మేలు చేస్తున్నారు, ఎవరి ద్వారా మీరు గౌరవం పొందుతున్నారు, ఎవరి ద్వారా మీకు అన్యాయం జరిగిందో దయచేసి గమనించండి. ఒక పొదిలి గురించే కాదు నేను మాట్లాడేది, అన్ని విషయాలు కూడా బేరీజు వేసుకోండి. మంచిని ఆదరించండి. మీ భావాలు మీకుంటే ఉండొచ్చు, మంచిని ఆదరించడం అనేది బాగుంటుంది. అలాగే మార్కాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులకు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, చిన్న సంఖ్యాపరంగా ఉన్నటువంటి కులాలకు ఇచ్చేటువంటి సీట్లు రాష్ట్రంలో ఎక్కడైతే ఆ సంబంధిత వ్యక్తికి సంబంధించినటువంటి కులాలకు చెందిన ఓట్లు ఎక్కువ ఉంటాయో, చెప్పుకోదగిన స్థానంలో ఉంటాయో అక్కడ ఇస్తారు. ఎందుకంటే సంఖ్యాపరంగా ప్రతి గవర్నమెంట్లో కూడా లేదా ప్రతి పార్టీలో కూడా అన్ని కులాలను కలుపుకొని పోవాలన్నటువంటి భావాలతోటి ఎందుకు ఇస్తారు? అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు ఆడ రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి ఏళ్ల మీద లెక్కేసినట్టుగా రాష్ట్రం మొత్తం మీద 1, 2, 3, 4 ఆ సంఖ్య ఇస్తుంటారు. కాబట్టి వాళ్ళు పార్టీలకు అతీతంగా ఆదరిస్తారనేటువంటి భావంతో, అదే భావంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను ఇక్కడికి పంపించినారు. సరే, మీ భావాల ప్రకారము ఇది ప్రకారం మీరు ఓట్లు వేసుకున్నారు, మేము దాన్ని తప్పుపట్టడం లేదు. కానీ గతంలో కన్నా మిన్నగా మన ఇళ్లలో పేరంటం జరిగితే బొట్టు పెట్టి కుంకుమభరణ తీసుకుపోయి బొట్టు పెట్టి పేరంటానికి పిలిచినట్టుగా పిలుచుకొని వచ్చి ఓట్లు వేయించినారు. అట్లాగే నేను అన్నారాంబాబు ఓడిపోయిన తర్వాత పాపం కొబ్బరికాయలు కొట్టించినారు. సంతోషం, మీకు ఆ పార్టీ మీద, ఆ నాయకుల మీద మీకు అంత అభిమానం ఉన్నింది, మేము కాదంటం లేదు. కానీ గతంలో ఆ రీతిగా చేయలేదే. ఈరోజే అన్నారాంబాబు వస్తే ఈ రీతిగా చేసినారే. ఈ రీతిగా చేస్తే అన్నారాంబాబు ఏమన్నా ఆ కులానికి ఏమన్నా మచ్చ తెచ్చినాడా? ఏమన్నా రాజకీయంగా అన్నారాంబాబు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినాడా? మీ పక్క నియోజకవర్గంలోనే 2 దఫాలు గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి శాసనసభ్యుడిగా గెలిచినాడే. ఏమన్నా కులానికి మచ్చ తెచ్చినాడా? సమాజానికి ఏమన్నా నష్టం కలిగించే వ్యక్తి అన్నారాంబాబు? అవన్నీ కూడా గమనించుకోకుండా మీరు చేసినారు. చేసిన దానికి కూడా ఇబ్బంది ఏం లేదు, మీ భావాల ప్రకారం చేసిండ్రు. ఇంత సంఘటన జరిగినప్పుడు, మీరు ఈ పార్టీని ఇంత ఆదరించినప్పుడు, ఇంత దుర్మార్గంగా ఈ కులానికి చెందినటువంటి వ్యక్తిని ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వంలో, మీరు గెలిపించుకున్నటువంటి ప్రభుత్వంలో, మీరు గెలిపించుకున్నటువంటి నాయకులు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఇంత దుర్మార్గం జరిగితే మీరు ఎందుకు గాను మీరు ఆలోచన చేయరు? దయచేసి ఆలోచన చేయండి. ఇప్పటికైనా తెలుసుకోండి ఎవరు ఏ రీతిగా ఉంటారు, ఎవరు మీ ఓట్లను పొంది నాయకులైన తర్వాత ఈ రీతిగా ప్రవర్తిస్తారనేది కూడా తెలుసుకోండి. రాష్ట్ర దగ్గర నుంచి జిల్లా దగ్గర నుండి నియోజకవర్గం కూడా ప్రతి ఒక్కళ్ళు గమనించుకోండి.
ఏ ఒక్కరికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అది ఎంత ఏ కులమైనా అండగా నిలబడింది. కానీ ఈరోజు మీ ఓట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు మీకింత దుర్మార్గం జరిగితే 15 రోజులైనా కూడా ఈ రోజుటి వరకు కూడా ఆ అబ్బాయికి ఆ కుటుంబానికి న్యాయం చేయలేదంటే ఆలోచన చేయండి. మీరేదో ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు చెప్పిన ప్రకారం నడుచుకుంటాం, ఆ నాయకుడు చెప్పిందే వేదం అంటే మిమ్మల్ని అందరినీ తాకట్టు పెడుతున్నారు ఈ నాయకులు అనేది కూడా గమనించుకోవడం ద్వారా వాస్తవాలు తెలుసుకొని ఎంత అన్యాయం జరుగుతుందో గమనించి దాని ద్వారా ముందుకు పోండి అని చెప్పేసి వాళ్ళకు కూడా నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేనేం నిష్ఠూరం మాట్లాడడంలే. మీరు గతంలో అట్నే కొబ్బరికాయలు కొట్టుంటే మాకేం బాధలే. అట్నే బొట్టు పెట్టి పేరంటాలో పిలిచి అన్నారాంబాబును ఓడించినట్టుగానే గతంలో కూడా మీరు అదే ప్రకారం చేసింటే బాధ లేదు. కానీ ఇవాళ అన్నారాంబాబు వచ్చేటప్పటికే మీకు ఇంత ఎందుకు ఇదైందో నాకైతే అర్థం కాల. మీ ఇష్టం అది, దానికేం అభ్యంతరంలే. కానీ ఈ రోజుటికైనా కానీ ఇంతమంది మీరు వందల సంఖ్యలో వేలాదిగా రోడ్డెక్కినా కూడా 15 రోజులైతే కూడా 1 గంట సేపట్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని 15 రోజులైతే కూడా మీరు ధర్నా చేసి ఇప్పటికీ 10 రోజులైతే కూడా ఏమీ జరగలేదు అంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఉందో ఆలోచన చేసుకోండి అని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అలాగే గౌరవ మంత్రి గారికి ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. అయ్యా మంత్రి గారు, మీకు ఒక పెద్ద పదవిలో ఉన్నారు, రాష్ట్ర బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీరు ఎంతసేపు ఉన్నా కూడా వైసీపీనో మమ్మల్నో విమర్శించుకుంటా కూర్చోవడం కాదు, ప్రజలకు న్యాయం చేయండి. ఇంత దుర్మార్గం జరిగిందని పట్టించుకోండి, ఆ కుటుంబానికి న్యాయం చేయండి. దాంతోపాటుగా గతంలో మీరే చెప్పినారు ఈ పొదిలికొండ గురించి. పొదిలికొండ సంతోషకరమైన విషయం నేను చెప్తా ఉన్నా. పొదిలి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ని తీసేసి మనం మరిపూర్లో కలుపుకున్నామని చెప్పి మీ నోట్లో నుంచే వచ్చింది. మీ నోట్లో నుంచి వచ్చినప్పుడే మేము ప్రజల తరపున నిలబడి అయ్యా ఇది ధర్మం కాదు, పొదిలికొండ అనేది పొదిలి రెవెన్యూలో ఉన్నింది కాబట్టి మీరు ఏదో జిల్లా ఇస్తామంటున్నారు కాబట్టి మీరు ఈ రీతిగా మీరు జిల్లాది మారుస్తే సమంజసం కాదు. ఇది ప్రజలకు ఉన్నటువంటి అవినాభావ సంబంధము, ప్రజలకు ఉండేటువంటి ఆవేదనను అర్థం చేసుకోండి, వారి యొక్క మనసును గుర్తించండి, పొదిలి ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని పొదిలి కిందనే ఉంచండి అని చెప్పేసి ఆ రోజు చెప్పినాం. దాన్ని మీరు మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. అలాగే మార్కాపురం శాసనసభ్యులు వారు మాట్లాడతారు, ఎగతాళిగా మాట్లాడతారు. ఆయన మాట్లాడితే మేమంటే ఎగతాళి, మమ్మల్ని అంటే తిట్టడం అంటే ఆయనకు మరే సరదా. పొదిలికొండ ఆడికి పోదు, ఆన్నే ఉంది, లేదా నరసింహస్వామి ఆడికి పోడు, ఆన్నే ఉంటాడంటాడు. మేము పొదిలికొండ తీసుకుపోయి ఒక ఆయన ఇంటి దగ్గర పెట్టుకున్నాడనో, నరసింహస్వామిని తీసుకుపోయి మీ ఇంట్లో పెట్టుకున్నామని మేము అనలేదు. ఎమ్మెల్యే గారు, మేము మాట్లాడింది పొదిలికొండ మీద ఉన్నటువంటి గుడి అయితేనేమి, పొదిలికొండ ప్రాంతం అయితేనేమి పొదిలి రెవెన్యూలో ఉన్నింది కాబట్టి ఈ ప్రాంతంలోనే ఉంచండి. ఈ జిల్లా విడిపోతుంది కాబట్టి జిల్లా అవతలికి పోతే ఆ ఉన్న ఒక్క స్వామిని కూడా పక్కకు పోతాడు. ఈ మనోభావాలకు సంబంధించిన విషయం అని చెప్పినమే తప్ప మిమ్మల్ని విమర్శించాలని కాదు. ఇప్పటికైనా మేమేం విమర్శించడం లేదు ఇద్దరిని కూడా. ఇప్పటికైనా దయచేసి ఇప్పటి వరకు పొదిలికొండ ప్రాంతం ఉన్నటువంటి పొదిలి ప్రాంతాన్ని, ఆ కొండ ప్రాంతాన్ని పొదిలి రెవెన్యూలో ఉన్నింది ఇప్పటి వరకు, అది అలాగే కొనసాగించి మీరు నూతనంగా ఇచ్చినటువంటి ఆ మార్కాపూర్ జిల్లాలోనే ఆ టెంపుల్ ఉండేలాగా మాకు కూడా ఒక స్వామి ఆశీస్సులు ఉన్నాయని చెప్పి మేము తృప్తి పడేలాగా మాకు సహకరించమని చెప్పేసి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఫైనల్గా చెప్తా ఉన్నా, ఇప్పటి వరకు మేము రాజకీయంగా మాట్లాడలేదు. ఈ యాదాల అవినాష్ వాళ్ళ తండ్రి గారి మీద జరిగినటువంటి విషయాన్ని ఇప్పటికైనా మీరు సంబంధిత అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి స్థాయిలో దృష్టి పెట్టిండ్రు కాబట్టి వెంటనే అవినాష్ది తప్పుంటే అవినాష్ మీద కేసు కట్టేయండి, లేదా ఎస్ఐ గారిది తప్పుంటే కేసు రిజిస్టర్ చేసి శాఖాపరమైనటువంటి చర్యలు ఎస్ఐ గారి మీద తీసుకోండి. ఈ రెండు మీరు చేయని పరిస్థితుల్లో మీరు ఏదైతే ఇప్పటి వరకు మేము గమనున్నోళ్ళని మీరు ముళ్ళు గెర్రబెట్టుకొని వైసీపీ అన్నారో, ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా నిలబడేదానికి, అటువంటి కుటుంబాలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రశ్నించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. దయచేసి అంతవరకు తెచ్చుకోవద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.